హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి బర్బటీ కర్రీ. ఇది చూసారు కదా, వీటినే బర్బటీలు అంటారండి. ఈ కర్రీ సేమ్ చిక్కుడుగాయ కర్రీలాగే ఉంటుంది. వీటి కోసం నేను ఒక 1/2 కేజీ బర్బటీలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద, చూసారా ఎంత ఈజీగా చేస్తున్నానో, కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ ఇవి నేను టమాటాలు యాడ్ చేసి కర్రీని చేస్తున్నాను. దీనికోసం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంతే, ఇంకేం అవసరం లేదండి. వీటిని అయితే రెడీ చేసుకున్నాను. దీనికోసం ముందుగా గ్యాస్ వెలిగించుకుని కుక్కర్ పాన్ పెట్టుకుని కూరకు సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ని వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగడం కోసం పసుపుని, ఉప్పుని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బర్బటీ కర్రీ ఆంధ్ర సైడ్ అయితే కనిపించదండి. మ్యాక్సిమం ఈ కర్రీని వైజాగ్, విజయవాడ ఆ సైడ్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. మాకైతే ఫస్ట్లో అలవాటు ఉండేది కాదు. నేను అయితే వైజాగ్ వచ్చిన తర్వాత నాకు ఈ కర్రీ ఇరుగు పొరుగు వారిని చూసి అలవాటు అయ్యింది. దీన్ని వేపుడు చేసుకోవచ్చు, బంగాళదుంపలు యాడ్ చేసుకుని చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందులోకి టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత కోసి పెట్టుకుని బాగా క్లీన్ చేసుకుని కడుక్కున్న బర్బటీలని యాడ్ చేసుకున్నాను. మనకు కావాలితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, స్పైసెస్ ఏవి వేయకపోయినా సరే చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా ఉంటుందంటే చిక్కుడుగా టమాటా కర్రీ ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇవి వేగడానికి అయితే కాస్త టైం పడుతుంది. మూత పెట్టుకుంటే కూరగాయలు బాగా మగ్గిపోతాయి. చూసారు కదా, వీటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా 2-3 సార్లు వేయించుకున్నాక ఒక 15 మినిట్స్ అయ్యాక బాగా వేగాక దీంట్లోకి సరిపడ్డ కారాన్ని, ఎవరి టేస్ట్కి సరిపడే వాళ్ళకి కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. కారం కూడా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఇవి ఆవిరికే మగ్గిపోతాయండి. లేతగా ఉన్న బర్బటీలు తీసుకుంటే కూర అయితే త్వరగా అయిపోతుంది. చూసారు కదా, మ్యాక్సిమం అయిపోయింది. కాస్త వాటర్ని యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మ్యాక్సిమం 70% ఉడికిపోయింది. వేడి అన్నంలో ఈ బర్బటీ కర్రీ వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ తిన్న వాళ్ళకైతే కర్రీ కొంచెం వగరగా అనిపిస్తుంది, కానీ కూర వండుకునేలా వండుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదండి, కూర అయితే మ్యాక్సిమం అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. మీకు కనుక ఈ కూర నచ్చినా ఎక్కడైనా చూసినా సరే కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.